ఏమోనమ్మాయి, ఆ పెట్టెలోనైతే అసలు నగలే లేవు. అందరికీ ఆ నగలున్నట్టు నమ్మిస్తుంది. నోర్మి, అసలు ఆ పెట్టెలో నగలుంటే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? వచ్చిన వాళ్లకి వండి పెట్టామా, ఉన్న వాళ్లకి మర్యాదలు చేశామా అన్నదే తప్ప ఎలాంటి విషయాల్లోనూ తలదోర్చకూడదు. నిజమేనమ్మాయి, కాకపోతే ఆ బామ్మగారు ఎంతో నమ్మకంగా ఇచ్చిన నగలు పోగొట్టి కూడా ఖాళీ పెట్టి చూపించి నగలున్నట్టుగా నమ్మిస్తుంది. పాపం, ఎంతైనా పెద్ద ఆవిడ. ఆవిడ అలా మోసం చేస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మాయి. ఎవరెలా పోతే మనకేంటి? ఇప్పుడు మనం వెళ్లి చెప్పినా నమ్ముతారనుకున్నావా? అపర్ణ మీద చాడీలు చెప్తున్నావని తిరిగి మనల్లే తిడతారు. ఇక నా మొగుడైతే రక్త సంబంధంలో ఎన్టీఆర్ లాగా నా చెల్లెల్ని అనుమానిస్తావా అని ఒంటికాలు మీద లేస్తాడు. ఇదంతా నాకు అవసరమా చెప్పు? లేదమ్మాయి, పాపం ఆ బామ్మని తలుచుకుంటేనే బాధేస్తుంది. అయితే నువ్వు వెళ్ళి చెప్పు. అమ్మో, కత్తికి లేని దురద కందకెందుకు, నీకు లేని బాధ నాకెందుకు? చూడు, నిజంగా అందులో నగలు లేవు కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా ఆ బామ్మకి నిజం తెలుస్తుంది కదా. అప్పుడు బామ్మే చూసుకుంటుంది. ఈలోపు మనం బయటపడ్డవెందుకు? వదిలే, పద. ఆగండి. నగలు పోవడం ఏమిటి? మీరు వినేశారా? చూడు తయారు, అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఈ గొడవంతా మనకెందుకే అని. చెప్పే ముందు వెనక ముందు చూసుకోవద్దు. ఇప్పుడు చూడు, బామ్మ వెళ్ళి అందరి ముందు రచ్చ చేస్తే ఆ పాపం మనకే చుట్టుకుంటుంది కదా. ఎలాగూ వినేశానుగా. నిజం చెప్పండి, అసలేం జరిగింది? నగలెలా పోయాయి?